Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. పుతిన్ భారత్కు వచ్చారు, మన సంబంధాలు మరింత బలోపేతమైనవి అని చెప్పి రెండు దేశాల అధినేతలు కూడా మాట్లాడిన పరిస్థితుంది. అయితే మొన్నటి వరకు ట్రంప్తో మన దేశానికి ఎలాంటి ఇబ్బంది ఉందో మనం చూసాం సార్. అంటే ఈ భేటీని అమెరికా కోణంలో ఏ విధంగా చూడాలి? ట్రంప్ ఏమైనా మనసులో పెట్టుకుని మళ్ళీ మన మీద పెత్తనం చలాయించే పరిస్థితి ఏమైనా ఉందా? ఆంక్షలు ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఇలాంటి భయం చాలా మందిలో ఉంది. ఏమంటారు? ఒకటి, రష్యా ఇప్పుడు అమెరికాకి అంత పెద్ద విరోధి కాదు. ఒక 30 సంవత్సరాలు బట్టి రష్యా తగ్గిపోయింది, చైనా అయిపోయింది. ఇప్పుడు చైనా మెయిన్ రైవల్ అమెరికాకి. అది మొన్న ట్రంప్ కూడా అన్నాడు, G2 అంటే ఆ గ్రూప్ ఆఫ్ 2లో మనము చైనా, ఇంకెవరు లేరు. రష్యా మీద ఏం పెద్ద, ఏదో యుక్రెయిన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వారని యూరోప్ అంతా వ్యతిరేకం అవ్వారు, కానీ రష్యా మీద పెద్ద వ్యతిరేకం ట్రంప్కి అస్సలు లేదు. ట్రంప్కి పుతిన్తో మంచి సంబంధం ఉండాలి యుక్రెయిన్ తర్వాత అని ఆయన కోరుతున్నాడు. పుతిన్ మాట వింటాడు. సెప్టెంబర్ 3వ తారీఖు మన చైనాలో నరేంద్ర మోడీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కలిశారు. మీరు అందరూ బొమ్మలు చూశారు కదా. సెప్టెంబర్ 1 3వ తారీఖు పుతిన్ ఏమన్నాడంటే, ఇలాగే అమెరికా భారతదేశాన్ని అవమానించటం, ఇన్సల్ట్ చేయటం, ఇన్సల్ట్ చేసాక ఏదో వ్యాపారం చేస్తారనుకోవటం కరెక్ట్ కాదు. చాలా పొరపాటు. అవమానం చేయకూడదు. చేస్తే వ్యాపారం ఎలా చేస్తారు అంత పెద్ద దేశం? చెప్పగానే 3వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఏ అమెరికన్ మినిస్టరు ట్రంప్ తిట్టలేదు. నెక్స్ట్ డే నాకు చాలా మంచి స్నేహితుడు మోడీ, అంత మంచోడు లేడు అంటూ మొదలుపెట్టాడు. సో ఇవన్నీ మనం చూస్తే పెద్ద నష్టమే లేదు. అమెరికా విషయంలో నష్టం లేదు, యూరోప్ మానసిక స్థితి ఎవరు కూడా అంచనా వేయలేరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒక క్షణం బాగుంటే ఇంకో క్షణం ఇష్టం వచ్చినట్టుగా విపరీత ప్రవర్తన కలిగి ఉంటాడు అనేది కూడా ఒక చర్చ ఉంది కదా సార్. ఆయన మూడు ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. అయితే ఒకటి, మూడు ఎలాగుంటుందా పెద్ద పట్టింపు లేదు. ఇంక భారతదేశం నువ్వు చేయగలని చేసుకో, చైనా చెప్పినట్టుగా అవతల పోవనలేదు మనం, నువ్వు చేయగలని చేసుకో, మేము పట్టించుకోమన్నా పరిస్థితి మారిపోతుంది. తర్వాత ట్రంప్ కూడా ప్రతి దేశంతో తగు పెట్టుకుంటున్నాడు. అది అమెరికాలో కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఎక్కువ అల్లరైపోతుంది రోజు అని. సో నా అభిప్రాయంలో ట్రంప్ ప్రత్యేకంగా రష్యాతో కూర్చున్నామని చేసేది ఏం లేదు. ఆల్రెడీ ట్యాక్స్ వేసాడు ఆయిల్ మీద. మనం ఆల్రెడీ అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో తక్కువ ఆయిల్ కొన్నాం. నవంబర్ నెలలో రష్యా నుంచి ఆ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. మిగతా దేశాల నుంచి కొంటాం. అవన్నీ మామూలే. ఇంక ఇవన్నీ మనం ట్రంప్ ఏమనుకుంటాడు, లేకపోతే ట్రంప్ కొడుకు ఏమనుకుంటాడు, ట్రంప్ తాత ఏమనుకుంటాడు అంటే కుదరదు. భారతదేశం ఆ పొజిషన్లో లేదు. నువ్వు చేసే చేయి, పో పో అని ఎప్పుడు ఆ యాటిట్యూడ్ ఉంటుంది భారతదేశానికి. అందువల్ల నేను పెద్ద ఏం రియాక్షన్ వస్తుంది ట్రంప్ ఏదో కోపం వచ్చేసి. రష్యా వాళ్ళ విరోధి కాదు, చాలా తగ్గిపోయారు రష్యా. తర్వాత పుతిన్ 26 సంవత్సరాలు ఉన్నాడు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్గా రష్యాకి. ఆయన బ్రతికుంటే ట్రంప్ వెళ్ళిపోయి కూడా ఉంటాడు, అందరికీ తెలుసు. 28లో ట్రంప్ టర్మ్ అయిపోయాక ఇంకా బ్రతుకుంటే పుతిన్ ఉంటాడు, కంటిన్యూ అవుతాడు. పెద్ద పట్టింపు లేదు. మనం ఆలోచించవలసింది ఏంటంటే, రష్యా నుంచి ఏదో వచ్చేస్తుందా ఈ స్నేహితుడు వల్ల? రష్యా ఏదో ధనవంతుడు, ఒక ధనవంతుడితో మనం స్నేహితుడు చేసుకుంటే వాడు డబ్బిచ్చేస్తాడా మనకి? ఫ్రీగా ఏమైనా ఇవ్వడు కదా. సో రష్యాతో మనకి స్నేహం ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు రష్యా మన ముందరికి తీసుకెళ్తుంది? రష్యాతో స్నేహం ఉంటే అమెరికాతో అక్కర్లేదా? రష్యాతో స్నేహం ఉంటే ఏంటి బెనిఫిట్స్, అది మనం చూడాలి. అమెరికా ఏమనుకుంటుందని కాదు, మనం అమెరికాని వదలటానికి వీలు లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఏదో ఆశపడి 1,00,000 మంది సంవత్సరానికి వెళ్ళి అక్కడ ఏదో H1B వీసా మీద వెళ్తారు కాబట్టి మనం చాలా వరకు నోరు మూసుకొని ఉన్నాం. వీసా విషయం లేకపోతే భారతదేశం ఈ పాటికి ట్రంప్ నువ్వు నీ డబ్బా గెలవడం అని చెప్పేది. నేను చెప్తున్నా, ఆ 1,00,000 మంది 2,00,000 మందికి మనకు కావాలి కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్నది. సో అలా చూసుకోవాలి.
అమెరికా టెక్నాలజీలో సార్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రపంచం రెండు విషయాలు. పుతిన్ ఏమో ఉక్రెయిన్తో యుద్ధం ఆపట్లేదు అనేది కొద్దిగా కోపం ఉంది. నేను అన్ని యుద్ధాలు ఆపేస్తున్నాను, యుద్ధాన్ని ఆపేసే ఒక శాంతి దూతలాగా నేనున్నాను, కానీ రష్యా మాత్రం నా మాట వినట్లేదు అనేది రష్యా మీద కోపం. ఇప్పుడు రష్యా భారత్ కలిసేసి మళ్ళీ మేము చమురు గురించి చమురు కొంటానే ఉంటాము, ఎవరి ఒత్తిళ్లకు తలగం అని చెప్పి ఇలాంటి ప్రకటనలు భారత్ వేదిక మీద నుంచి రావటం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసి మళ్ళీ ఏమన్నా కథ మొదటికి వస్తుందని చెప్పి భయం సార్, అంతే, వేరేదేం లేదు. ఏం చేస్తాడు? 50% వేయలేడు, వేస్తే కుదరదు. ఇంక చేయవలసిందంతా ట్రంప్ చేశాడు. పెద్ద ఇంకా చేయగలిగింది పెద్ద ఏదో ఇంకా సుంకాలు పెంచితే ఏదో మునిగిపోతాదని లేదు. చేయవలసిన డ్యామేజ్ చేశాడు. అది దిద్దుకుంటాడు. లేకపోతే ట్రేడ్ అగ్రిమెంట్ ముందరకు వస్తాను మెల్లిగా ఈ నెలాఖరికి 2 నెలలకు ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుంది. దానివల్ల వాణిజ్య అగ్రిమెంట్ దాని మీద వెళ్తాది ముందరు. ఆల్రెడీ రష్యా ఆయిల్ కొంటాం మానేసి అమెరికా నుంచి ఆయిల్ కొంటున్నాం, ఎక్కువ ఆయిల్ కొంటున్నాం, ఆయిల్ ప్రొడక్ట్స్ కొంటున్నాం. అది తెలుసు, అందరికి తెలుసు. మార్పు అనేది తీసుకొస్తున్నాం తెలుసు వాళ్ళందరికీ. సో ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అందరూ అనుకునేది ఏదో అమెరికా కోపం వచ్చేస్తుంది ట్రంప్ అని. ఆల్రెడీ ట్రంప్ నిన్న కూడా వ్లాదిమిర్ పుతిన్ నిన్న కూడా చెప్పాడు, అమెరికా మా దగ్గర నుంచి సరుక్కుంటాను కదా, యూరోప్ కొంటున్నారు, భారతదేశం కొనకూడదా అన్నాడు. నేను క్లియర్గా అన్నాడు. తర్వాత మనం అందరూ ఎదురు చూసేది ఏంటంటే ఆ యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని ఎదురు చూస్తాం. యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైస్ పడిపోతాయి కిందకి మళ్ళీ. అది భారతదేశానికి మంచిది. సో రష్యాతో మనం ఆలోచించవలసింది మనకి ఏంటి బెనిఫిట్. నిజంగా ఫ్రెండా అంటే ఫ్రెండ్ కాదు. రష్యా కూడా ఎప్పుడైతే మనం అమెరికాతో దగ్గరవేమో 2012 నుంచి మెల్లిగా దగ్గరవేమో, న్యూక్లియర్ డీల్ అమెరికాతో 2008లో సంతకం పెట్టామో, ఇవన్నీ చేసే కొద్ది రష్యా కూడా దూరం అయిపోయింది. అది ఎవరు నోటీస్ చేయట్లేదు. మళ్ళీ వాళ్ళు యుద్ధం 2022లో స్టార్ట్ చేశాక యుక్రెయిన్తో భారతదేశం తెలివితేటలుగా రష్యా మీద యునైటెడ్ నేషన్స్లో న్యూట్రల్గా ఉండటం మళ్ళీ పెద్ద స్నేహం అంటారు. ఒకటి వలి గారు, ఈ స్నేహాలన్నీ ఈ ప్రేమ అంతా సినిమా ప్రేమ, ఇదేం నిజం ప్రేమ కాదు. వాళ్ళ నరేంద్ర ప్రయోజనాల మోడీ కోసం నటించడం అంటారా? అంతే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, వ్లాదిమిర్ పుతిన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. పుతిన్ ప్రెసిడెంట్గా లేకపోతే ఇండియాకి వస్తే మోడీ గెలుస్తాడా? ఒబామా వచ్చాడు ప్రెసిడెంట్ కానప్పుడు, ఇండియా వచ్చాడు. మోడీ ఒక అరగంట టైం ఇచ్చారు, అలా కూర్చున్నాడు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ట్రంప్ కోపం వస్తుందని వెళ్ళిపోయాడు ఒబామా. అంతే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేకపోతే వ్లాదిమిర్ పుతిన్ టైమే ఇవ్వడు. కొత్తోడు ఎవరు అంటారు, కొత్తోడు రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక ఇంత ప్రేమ. హైపోథెటికల్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా అధిపతిగా ఎంపికయ్యాడు సార్. ఆయన ట్రంప్కి ఎంత దగ్గరగా అవుతున్నాడు, ఆయన పిలుచుకుని లంచ్ ఏర్పాటు కూడా చేశాడు. ఆ క్షణంలోనే భారత్ మీద కొన్ని విమర్శలు కూడా ట్రంప్ చేసిన పరిస్థితి, యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలను మనం చూసాం. అంటే ఏమన్నా భవిష్యత్తులో మన మీద పగ తీర్చుకోవటానికి పాకిస్తాన్ని ఉపయోగించుకొని ట్రంప్ ఏమన్నా చేస్తాడా అనేది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏమంటారు? తప్పకుండా సోషల్ మీడియాలో రేజ్ అవుతుంది. పాకిస్తాన్ మీద దయతో చూపెట్టారు. సౌదీ అరేబియా, ఖతారు దయ చూపెట్టమన్నారు. వాళ్ళు బాగా డబ్బులు ఇస్తున్నారు కదా, అందరికి తెలుసు కదా. విమానాలు ఇచ్చారు, గిఫ్ట్, గోల్ఫ్ కోర్సెస్ ఇచ్చారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ట్రంప్ టక్ 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 అంటున్నాడు. ట్రంప్ మాట ఎంతవరకు నమ్మచ్చు అందరూ అడిగే ప్రశ్న. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ 2019లో ట్రంప్ను కలిశాడు. చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తి, వాడు అందగాడు, చాలా హైట్ ఉంటుంది, పెద్ద స్పోర్ట్స్ పర్సన్, చాలా పెద్ద సెలబ్రిటీ స్టేచర్ ఉన్నది. లండన్లో ఒక బిలియనర్ కూతురుని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వదిలేశాడు, అది వేరే మాట. ఇమ్రాన్ ఖాన్ ఇవన్నీ ఉండి ట్రంప్ చాలా హుషారు వచ్చేసి నేను మీకు ఇండియాకి నేను సరి చేస్తానన్నాడు. జ్ఞాపకం ఉన్నదా లేదా? అవును. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఒక్క మాట అన్నాడా ట్రంప్? ఒక్క మాట ఎలాగున్నాడు పాపం జైల్లో, వదలరా అన్నదా? బ్రెజిలియన్ మాజీ ప్రెసిడెంట్ బోల్సనారో అని జైల్లో ఉంటే బ్రెజిల్ మీద సుంకాలు వేశాడు. మా మిత్రుడిని జైల్లో పెట్టావా అని సుంకాలు వేశాడు.
మరి ఇమ్రాన్ ఖాన్ మీద ఏంటి ప్రేమ ఏం చూపెట్టలేదే. ఆసిఫ్ మునీర్ మీద కూడా ఇది సినిమా ప్రేమే. వాడు ఏదో కొంటున్నారు షేర్లు వీటి కంపెనీలో, సినిమా సార్ ప్రేమ. ఇప్పుడు భారత్ నేను ఎంత చెప్పినా ఇంటలేదు, రష్యా నుంచి చమురుద్దంటే మళ్ళీ పుతిన్ పిలిపించుకొని ఏదో చేశారు. ఆసిఫ్ మునీర్ ఇక నువ్వు కానీ నేను చూసుకుంటా, ఇలాంటిది ఏముండదా? అది అది చాలా కష్టం. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి సుప్రీం కోర్టులో నడుస్తుంది. అసలు ఈయన సుంకాలు వేయొచ్చా వేయకూడదా, వాళ్ళ పార్లమెంట్ వేయాలా, కేసు సుప్రీం కోర్టులో నడుస్తుంది. అది ఏం నిర్ణయం వస్తుందో చూడాలి. అది వ్యతిరేకంగా ట్రంప్కి వెళ్తే ఆ నిర్ణయం ఇంకా ఆయన చేయగలిగిన ఏం లేదు, మాటలు యుద్ధం తప్ప. అసలు అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ ఒక స్తంభం, వాళ్ళ పార్లమెంట్ ఒక స్తంభం, వాళ్ళ జ్యుడిషియరీ కోర్ట్స్ ఒక స్తంభం, 3 స్తంభాలు ఉన్నాయి. ఆ పవర్స్ అన్ని ట్రంపే చేసేస్తున్నాడు. ఏమన్నాడంటే ఎమర్జెన్సీ లా కింద నాకు పవర్స్ ఉన్నాయి, చేస్తున్నా అన్నాడు. సో ఇప్పుడు టారిఫ్ మీద యుద్ధం డిక్లేర్ చేయొచ్చా లేదా? అమెరికన్ ప్రెసిడెంట్ చేయొచ్చు. యుద్ధం డిక్లేర్ చేయాలి, చేయగానే వెళ్ళి వాళ్ళ పార్లమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. సో పవర్స్ అన్ని రెస్ట్రిక్టెడ్. తెలుస్తుంది మనకి అతనికి ఎంతవరకు పవర్స్ ఉన్నాయి. సుప్రీం కోర్టు మొత్తం వాళ్ళు 250 సంవత్సరాలు రాజ్యాంగం పడేస్తుందా బయట, అవన్నీ చూడాలి. అంత రోజు రోజుకి ట్రంప్ వీక్ అవుతుంది, బలం సార్ అవుతుంది. సార్ ఫైనల్గా ఇప్పుడు పుతిన్ మన దేశానికి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించి కొన్ని సంతకాలు చేసుకుని వెళ్ళి చమురు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, మనం ఎవరి ట్రాప్లో పడాల్సిన పని లేదు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుకున్న తర్వాత ట్రంప్ 1% కూడా దీన్ని ఏ విధంగానూ మనసులో పెట్టుకోవడం చెప్పి భావించాలంటారా ఫైనల్గా? ఎందుకంటే తగ్గించాం కదా కొంటాం. నన్ను ఎవరో మోదీ గారి షో మీద రావటానికి ఆప్ చేసేదని నేను అనొచ్చు. నేను నా ఇష్టం వెళ్తే వెళ్తాను అనొచ్చు. వెళ్ళకుండా కూర్చుంటే వేరే కదా, అదే భారతదేశం చేస్తాం. నన్ను ఎవరు ఆప్ చేస్తారు? రష్యన్ తేల్ తమరు కొనటానికి ఎవరు ఆప్ చేయటానికి వీల్లేదు. నెలకి $4-5 బిలియన్ ఆయిల్ కొంటున్నది ఒక 2 అయిపోయింది, మేము తగ్గిస్తున్నాం కదయ్యా అని అమెరికాకి చెప్తున్నారు. మేము వెంటనే రేపు మధ్యాహ్నం పుతిన్ కూడా అన్నాడు తగ్గిస్తాం. కొంతవరకు కొద్ది నెలలుగా తగ్గుతున్నప్పటికీ కూడా మాకు టర్నోవర్లో వచ్చిన ఇబ్బంది ఏమి లేదు అన్నట్టుగా అన్నాడు. అందరినీ సరి చేస్తారు భారతదేశం. తగాదా ఎవరితో పెట్టుకోకూడదు. అమెరికా మనకు చాలా అవసరం, రష్యా అవసరం, చైనాతో కూడా స్నేహం పెట్టుకోవాలి, తప్పదు. చైనాతో పెట్టుకోవాలి. వాళ్ళు మన పక్కా విరోధి నంబర్ 1 ప్రపంచంలో చైనా. కానీ వాళ్ళకి కొద్దిగా బుద్ధి వచ్చింది. భారతదేశం పూర్వంలాగా లేదు, యుద్ధం చేయటానికి రెడీగా ఉన్నది అని రాగానే వాళ్ళు కూడా ఆలోచిస్తుంటారు. భారతదేశంతో స్నేహం లేకపోయినా పర్వాలేదు, విరోధం దేనికి. సో అందువల్ల సార్ ట్రంప్ మీరు పాకిస్తాన్తో అన్నమాట యుద్ధం ఒకవేళ మళ్ళీ యుద్ధం వస్తే ఎవరు ఎట్లా ఉంటారనేది కూడా అప్పుడు వాళ్ళ నైజం కూడా బయటపడుతుంది. బయటపడుతుంది. పాకిస్తాన్ ఊరికిన యుద్ధానికి వెళ్తే చైనా అందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. అస్తమానం వీడి గురించి మళ్ళీ మొత్తానికి మన యుద్ధం లాగేస్తున్నాడని సార్ అమెరికా చైనాలు ఎటువైపు ఉంటాయి సార్? అమెరికా చైనాలు ఎటువైపు ఉంటాయి? పాకిస్తాన్తో భీకర యుద్ధం జరుగుతుంటే ఒకవేళ? అమెరికా పాకిస్తాన్ వైపు ఉండదు, చైనా ఉంటుంది అంతే. కొద్దిగా తగ్గించుకుంటుంది కూడా చైనా, రోజు రోజుకి పాకిస్తాన్తో తగ్గించుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ డిపెండబుల్ కాదు అని అర్థమైపోయింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి విరోధం వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకున్నారు? సడన్ గా తాలిబాన్ భారతదేశానికి దగ్గరైపోయింది. భారతదేశం పాకిస్తాన్ చేసింది ఆఫ్ఘనిస్తాన్కి ఏంటంటే రూట్ మూసేశారు. వాళ్ళకి సముద్రం లేదు కాబట్టి కొత్త రూట్ భారతదేశం పెట్టారు. ఇప్పుడు ఇరాక్ నుంచి చాబహార్ పోర్ట్ అని 700 మైళ్ళు రోడ్డు కట్టి ఆఫ్ఘాన్కి డైరెక్ట్ పెట్టారు. పాకిస్తాన్కి సమస్య లేకుండా ఎన్నో మార్పులు వస్తున్నాయి. పాకిస్తాన్ పాత పద్యాలు పాడుతూ కూర్చున్నారు, ఎన్నో మార్పులు వస్తున్నాయి. సో మనం ఎప్పుడు భారతదేశం రెడీగా ఉండాలి, ప్రిపేర్ ఉండాలి, స్నేహం అనాలి. ఎక్కడో చోట కలిసి వస్తారు. 80 సంవత్సరాలు యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్తో, 60 సంవత్సరాల యుద్ధం చైనాతో చేస్తున్నాం. ఇంకో 100 సంవత్సరాలకి ప్రిపేర్ ఉండాలి. సామాన్యంగా మన ప్రజలు ఏంటంటే శుభ్రంగా అంతా ఫ్రీ ఇస్తే తినేయటానికి, రేషన్స్ ఫ్రీగా తినేయటానికి, ఇంకేమన్నా ఇస్తే తాగేయటానికి ఉన్నారు, కుదరదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. భారతదేశాన్ని ఎరగొడటానికి, పాడు చేయటానికి చాలా శక్తులు ఉన్నాయి. ఈవేళ రష్యాకి ఇష్టమే లేదే. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధంలో ఓడిపోయి రష్యా మీద ఆధారపడి ఉండాలి.
అమెరికా కూడా ఇండియా అంత బలంగా ఉండకూడదని చైనాని రెచ్చగొడితేది, పాకిస్తాన్ రెచ్చగొట్టేది. సో మనకి స్నేహితులు ఎవరు లేరు. నిజంగా చెప్పాలంటే స్నేహితులు దేశాల మధ్యన ఉండరు. ఇందాక మీకు ఉదాహరణ ఇచ్చా. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ట్రంప్ ఒక్క మాట అడిగేదా? అడిగేదా? అడగలేదే. ఇదంతా సినిమా ప్రేమ. మీకు చెప్పేది సినిమా ప్రేమ అంటే దొంగ ప్రేమ. మనం ఎవరికి తప్పుకుంటా వాళ్ళు వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం అలా నటించుకుంటూ దేశ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుకుంటూ ముందుకు పోవాలంటారు ఫైనల్గా. తెలుగులో ఒక మాట ఉంటే ఇది మాయ. మాయ అంటే ఎవరు చెప్పలేరు. ఇది మాయ. జ్ఞాపకం పెట్టుకోండి. మాయ, మాయా భూమిలో, మాయా ప్రజలు, మాయా లోకంలో మనం ఒక భాగం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది. మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ.